దావీదుకి యేసు ప్రభుకి కొన్ని పోలికలు ఉన్నాయి. జాగ్రత్తగా వింటే గనక దావీదునే సౌలు ఏం చేస్తున్నాడు? తరుముతున్నాడు. దొరికితే చంపేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రాజ్యం దావీద్ది, పరిపాలించేది సౌలు. అంటే ఆయన రాజ్యంలోనే ఆయన ఎలాగున్నాడంటే పరదేశిగా ఉన్నాడు. ఆయన రాజ్యంలోనే ఆయనకు ఒక విలువ లేకుండా ఉంది. దేవుని వాక్యంలో ఈ లోకం, దాని సంపూర్ణత, ఈ భూమి, ఇవన్నీ ఎవరి అని రాస్తుందంటే యెహోవావి అని రాస్తుంది. మరి యెహోవాయే గాని ప్రస్తుతానికి లోకం ఎవరి చేతిలో ఉందంటే లోకాధికారి దుష్టుని చేతిలో ఉంది. రాజ్యం దావీదే, కానీ పరిపాలన ఎవరు చేస్తున్నారంటే సౌలు చేస్తున్నాడు. ఈ లోకం దేవునిదే, కానీ ఎవరు పరిపాలిస్తున్నారంటే సాతానుగాడు, దుష్టుడు పరిపాలన చేస్తున్నట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకం మనల్ని ఎందుకు ద్వేషిస్తుందంటే ప్రస్తుతానికి ఇది వాడి స్వాధీనంలో ఉంది కాబట్టి, వాడి పిల్లలే ఎక్కువగా ఉన్నారు కాబట్టి. ఈ లోకంలో మనం నీతిగా బ్రతికితే, యథార్థంగా బ్రతికితే, భక్తిగా బ్రతికితే చెప్పండి, మనల్ని ఈ లోకం ఏం చేస్తుందంటే ద్వేషిస్తుంది. అందుకే ఈ లోకం యేసు ప్రభు దగ్గరికి ఏం చేయట్లేదంటే రావటం లేదు. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దావీదు ఎలాగైతే గుహలో దాక్కున్నట్లుగా ఈరోజు దేవుని పిల్లలైన వారు కూడా చెప్పండి ఏం చేస్తున్నామంటే దాక్కునే ఉంటున్నాం, ప్రాణాలు గుప్పుట్లో పెట్టుకునే ఉంటున్నాం. అయినా వాడి చేతిలోంచి ఏదో ఒక రోజు యేసయ్య చేతిలోనికి ఈ ప్రపంచం రాబోతూ ఉంది.